దేశ ప్రజల రక్షణ కోసమే ఇండియా పేరుతో వివిధ రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని, ఈ పొత్తు దేశ రాజ్యాంగ రక్షణ కోసమే అని కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆప్ నేతలు పేర్కొన్నారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పళ్లంరాజుతో కలిసి మాజీ రాజ్యసభ సభ్యులు, ఏఐసిసి సభ్యులు వి హనుమంతరావు మాట్లాడుతూ దేశంలో ప్రతిపక్షాలను కక్ష సాధించే రీతిలో కేంద్రంలో బీజేపీ పాలన సాగిస్తోందని అన్నారు. ముస్లిం రిజర్వేషన్లపై మతతత్వ బీజేపీ నేతలు తెలంగాణలో ఒకలా, ఆంధ్రాలో మరోలా మాట్లాడుతున్నారని అన్నారు. ఆగిపోయిందని అడిగిన ఇంకేమున్నది, మళ్ళీ అలాగే టికెట్ ఇచ్చిన నాకు ఇక్కడికి వచ్చినాక తెలిసింది. ఆయన ఒక పోటీ చేస్తుండే, ఇంకో ఆయన పార్లమెంట్ పోటీ చేస్తు. వా, నువ్వు అవినీతి గురించి మాట్లాడే హక్కు లేదంటున్నా నేను. సీఎం రమేష్ కు అదేవిధంగా సుజనా చౌదరి ఇద్దరు కూడా కరప్షన్ చేస్తే టీడీపీ దగ్గర బీజేపీలో జాయిన్ అయ్యారు. మీ పార్టీలో వస్తే మంచోడు అవుతాడా? మీ పార్టీలో అవినీతి పోయి సత్యహరిచంద్ర అవుతాడా? ఇలా వాళ్ళకి టికెట్లు ఇచ్చి నేను అవినీతిని నిర్మూల అంటున్నావు, ఏడకెళ్ళి అవినీతి నిర్మూల ఈడనే కనిపిస్తుంది. వాళ్ళు బీజేపీకి నిలబడ్డారు. కానీ ఒక ఆయన అన్నాడు, నేను ముస్లిం గురించి అడిగితే సార్ అది వాళ్ళ ఏజెండా, జనసేన టీడీపీ ఏజెండా. మరి పక్కకు కూడా కూర్చున్నాడు కదా మీ వాడు, బీజేపీ అయినా పక్క కూర్చున్నాడా లేదా? వా, పక్క కూర్చున్నాడు, ఒక్కటి మాట్లాడేదే. అంటే ముగ్గురు కలిసి మేము అందరం కూర్చుండి పైకి పోయినా నాకు సంబంధం లేదంటే ఎట్లయితే బాబు? సంబంధం ఉన్నది. ట్రయాంగిల్ కలిసి ఈ మేనిఫెస్టో తయారు చేసిండ్రు. అక్కడ ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయం. ముస్లింలు అక్కడ కూడా మనుషులే కదా, అక్కడ కూడా పేద ప్రజలు ఉన్నారు కదా. మరి ఇక్కడ అక్కడ ముస్లింలను తొక్కేస్తా అంటావు, ఇక్కడ ముస్లింలకు లాభం చేస్తా అంటే ఇది దొంగ వైఖరి కదా, డబల్ ఇంజన్. అక్కడ ఒక ఇంజన్, ఇక్కడ ఒక ఇంజన్ నడుస్తుంది. కనుక నా ఉద్దేశంలో మిత్రులారా, ఇప్పటికే చాలా అందరూ మాట్లాడారు. దయచేసి మా ఉద్దేశం ఏంటంటే పవర్లో ఉన్నోనికి అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అప్పుడప్పుడు మా దిక్కు కూడా చూడమని కోరుతున్నాం.